Hello guys, welcome back. This is Amulya. I am Kirti. This is Pranaya. Actually, We are 4 idiots, but one girl is missing. Now we are 3 idiots. three idiots. And we three are studying fashion designing in Hampstead College. Now we are going to answer a few fashion related. తెలుగు చెప్పండి. తెలుగు ఉంటారు మన వాళ్ళు. మేము ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబంధించి కొన్ని సిల్లీ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయబోతున్నాం. ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఫన్. ఓకే, ఫ్యాషన్ డిజైన్ జాయిన్ అయ్యాక స్లీప్ కి బాయ్ చెప్పావా? బాయ్ బాయ్ చెప్పాము. నేనైతే చెప్పలేదు ఫ్రెండ్స్. నేనైతే చెప్పలేదు. నాకు స్లీప్ అంటే చాలా ఇష్టం. స్లీప్ అంటే అందరికి చాలా ఇష్టం, కానీ అసైన్మెంట్స్ ఉంటాయి కదా, తను మాత్రం డెఫినెట్లీ చెప్తుంది. ఎందుకంటే తనకి వర్క్ కొంచెం అటు ఇటు వెళ్ళినా నచ్చదు, చింపుతూనే ఉంటది పేపర్స్. రిపీట్ ఎక్కువ చేస్తూ ఉంటది, అందుకని తను చేసింది, చేయలేదు. అసైన్మెంట్ డెడ్ లైన్ కి ముందు ఎన్ని ఆల్ నైటర్స్ కొట్టావు? ఫుల్ గా కొట్టాను, ప్రతిసారి కొడుతూ ఉంటాను నేను క్లాస్ అయిపోతుంది 2కి, 2 అవగానే స్టార్ట్ చేస్తాను, మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తాను. నేను అలా ఏం చేయను, బట్ ఆ వీక్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్ కల్లా సబ్మిట్ చేస్తాను. బట్ మేము ఫస్ట్ టైం టీచర్స్ని పర్మిషన్ అడిగిందంటే ఒకటే ఒక చార్టర్, దానికి గ్రూప్ చాట్ ఇప్పటి వరకు కూడా మేము కంప్లీట్ చేయాలి. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. డెడ్ లైన్ అయిపోయింది అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఊరు వెళ్ళాల్సి అవుతుంది, చేసాను గాయస్. అది అయితే అయిపోయింది చార్ట్. తన పార్ట్ అయింది, మా పార్ట్ అవ్వలేదు, పెండింగ్ లో ఉంది. అది అయిపోయింది, నేను తీరంగా చేశాను, కానీ చాలా బాగా చేస్తాను. అయిపోయింది, వీళ్ళు ఇంకా కాలేదు. డెడ్ లైన్ దాటేసారు చూడండి. ఇప్పుడు స్కెచ్ బాగుందా లేదా ఇమాజినేషన్ బాగుందా? డెఫినెట్ గా ఇమాజినేషన్ బాగుంటుంది, స్కెచ్ కంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి నేర్చుకోవడం, సో అంత పర్ఫెక్షన్ అయితే రాదు. ఇమాజినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇమాజినేషన్ బాగుంటుంది, స్కెచ్ వరకు వచ్చేసరికి కొంచెం అటు ఇటు అవుతుంది, ఇంకా స్టార్టింగే కాబట్టి. అఫ్ కోర్స్ స్కెచ్ అనే కాదు, ఏదైనా కూడా ఇమాజినేషన్ బాగుంటుంది. Who gives more assignments? పూజిత మ్యామ్ అయితే ప్రతి వీక్ అసైన్మెంట్ ఉంటది అనమాట. సో అయిపోగానే లాస్ట్ స్లైడ్ వచ్చింది అంటే అసైన్మెంట్ అనేసి, అంటే ఆవిడ పని కట్టుకొని ఇస్తుందని కాదు, ఆ సబ్జెక్టే అలాంటిది. అసైన్మెంట్ చాలా నేర్చుకున్నాము. మా ముందు వీడియోస్ లో అయితే మీరు చూసుంటారు, ఫ్యాషన్ లైక్ సెలబ్రిటీ లుక్ క్రియేట్ చేయడము అండ్ కొత్త కొత్తగా ఇన్వైట్ చేసుకొని డ్రెస్సెస్ వేసుకోవడము, అలాంటివి చాలా చూసుంటారు. ఫ్యూచరిస్టిక్, పంక్ ఇలాంటి లుక్స్ అన్ని రీక్రియేట్ చేసాం అనమాట, హీరోయిన్ లుక్స్ అలాంటివి. తిను ఫ్యూచరిస్టిక్ లుక్ చేసింది. మీరు కనుక వీడియో మిస్ అయి ఉంటే తిను యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు దొరుకుతుంది ఖచ్చితంగా. మీ యూట్యూబ్ ఛానల్ పేరు లింక్ పెడతాం కింద. లింక్ వి విల్ ప్రొవైడ్ ఎ లింక్ అండ్ వి ఆర్ ప్రొవైడింగ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లింక్స్. కమెంట్ ఆర్ డిఎం ఏదైనా చేయొచ్చు, వి ఆర్ రెడీ టు ఆన్సర్ దట్. నీడిల్ ఎక్కువ గుచ్చుకుందా, లెక్చరర్ కామెంట్స్ ఎక్కువగా హర్ట్ చేశాయా? ఫస్ట్ అయితే నేను నీడిల్ ఎక్కువ గుచ్చుకుంది అనుకున్నాను ఫ్రెండ్స్, కాదు. ఫ్యాకల్టీ కమెంట్స్ మాత్రం పక్కా గుచ్చుకుంటాయి. నేను ఫ్యాకల్టీ కమెంట్స్ ద్వారా ఒక రోజు క్లాస్కి బంక్ కూడా కొట్టాను. అది ఓవర్ థింకింగ్ చేసి ఇట్స్ టూ హార్డ్. నిజమే, కామెంట్స్ కూడా హర్ట్ చేసాయి ఒక్కొక్కసారి. మన తప్పేం లేకుండా అన్నారు, దానికి బాధ అనిపించింది. యూ నాకు అలాంటివి ఏమి లేవు, కానీ ఓకే. నేనైతే తనకైతే నీడిల్ గుచ్చుకుంది ఫ్రెండ్స్, ఒకరోజు మిషన్ ఎక్కించుకుంది, తగిలింది కానీ మరి ఎక్కువ తగలేదు. ఓకే, ఒక 1 వీక్ అయితే కేర్ఫుల్ గా ఉండాలన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. మెషిన్ టేప్ లేకుండా బయటికి వెళ్ళావా ఎప్పుడైనా? ఎస్, వెళ్ళాను. దీన్ని మాత్రం మెజరింగ్ టేప్ తీసుకుపోయి దాన్ని కూడా చింపేసి అది చిరిగిపోయింది. రోజు బ్యాగ్ లో కంపల్సరీ ఉంటది మెజరింగ్ టేప్, నాదైతే అది చిరిగిపోయింది. బట్ ఫ్యాషన్ డిజైనర్ అన్న తర్వాత నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ అయింది. పక్క ఒక నిడిల్ థ్రెడ్ మాత్రం క్యారీ చేయండి, ఏ ఈవెంట్ అయినా సరే. అది మీ ఈవెంట్ కాకపోయినా యూ కెన్ హెల్ప్ అదర్స్. నేను మొన్న ఒక పెళ్లిలో అయితే ఫేస్ చేశాను. నా దగ్గరకు వచ్చి మా హస్బెండ్ నీడిల్ ఉందా అంటే లేదు అని చెప్పాను సింపుల్ గా. టేప్ కూడా ఉండాలి. టేప్ లేకపోయినా నీడిల్ థ్రెడ్ మెయిన్ ఇంపార్టెంట్, సో వీ కెన్ స్టిచ్ దేర్. నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను విషయాన్ని, నీడిల్ థ్రెడ్ ఇంపార్టెంట్ అని. నేనైతే అది ఉండడమే కాదు, అది కుట్టడం కూడా తెలిసి ఉండాలి. యూట్యూబ్ లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, మీరు అది చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఫ్యాషన్ డిజైన్ జాయిన్ అయితే డెఫినెట్ గా నేర్చుకుంటారు కదా. సో నేనైతే ప్రతిసారి టేప్తో పాటు అన్నీ మర్చిపోతాను అనమాట. లాస్ట్ క్లాస్లో అయితే నేను మిషన్ జీసీ అనమాట, జీసీ క్లాస్కి అయితే మొత్తం అన్నీ మర్చిపోయి వీళ్ళకి తీసుకున్నాను. నేను ఏం పట్టరాలేదు, వచ్చింది పెద్ద బ్యాగ్ వేసుకొని వచ్చింది, కానీ అందులో ఏం లేవు. అన్నీ ఉన్నాయి, క్లాత్ ఉంది,
కానీ పీడీకి సంబంధించినవి కానీ జీసీకి సంబంధించినవి మాత్రం ఏమీ లేవు. క్లాత్ ఒక్కటే తెచ్చాను. రిచ్ బట్ నాన్ ఫ్యాషన్ సెన్స్, బట్ పూర్ విత్ అమేజింగ్ ఫ్యాషన్ సెన్స్. నేనైతే రిచ్ విత్ నో ఫ్యాషన్ సెన్స్. ఫ్యాషన్ డిజైనర్ అయినా కూడా పెద్ద చాలా సింపుల్ డ్రెస్సెస్ వేసుకుంటాను. కాటన్స్ నా ఫేవరెట్, అవే వేసుకుంటాను ఎక్కువగా. క్వశ్చన్ యా బట్ నేనైతే అది స్కిప్ అనుకుంటున్నాను క్వశ్చన్. 100 assignments or 10 exams? 100 assignments. 100 assignments. I hate exams. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఎగ్జామ్స్ అయితే నాకు నచ్చవు. 100 అసైన్మెంట్స్ కి వెళ్తాను. కొంచెం లేట్ అయినా కానీ చేస్తాను పర్ఫెక్షన్. యాక్చువల్గా మీరు మ్యాథ్స్ ఉండదేమో అనుకొని ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అవుతారు ఫ్రెండ్స్. నేనైతే అలానే జాయిన్ అయినా, బట్ మ్యాథ్స్ అయితే పక్కా ఉంటుంది. బీ రెడీ, మ్యాథ్స్ వచ్చుంటే ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అవ్వండి. రాకపోయినా జాయిన్ అవ్వచ్చు, క్యాలిక్యులేషన్ ఉంటుంది. బట్ ఎగ్జామ్స్ లో అయితే క్యాలిక్యులేటర్ ఇవ్వరుగా. We should do. నేను మ్యాథ్స్ రాదు, నాకు కూడా అంత పర్ఫెక్ట్ గా రాదు. ఓకే చేయొచ్చు. బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేది తెలిసి ఉండాలి. బేసిక్ క్యాలిక్యులేషన్స్ మీదే ఉంటుంది. నో వైఫై ఆర్ నో కాఫీ. నో వైఫై కాదు, నో కాఫీ లేకుండా ఉండగలుగుతాను కానీ వైఫై లేకుండా ఐ లవ్ కాఫీ, నో వైఫై. ఎస్ ఐ ఆల్సో సేమ్. బట్ నాకు సాయంత్రం కల్లా కాఫీ పైన చాలా ఇదవుతా. ఒక్కసారి అయితే తాగుతాను ఫ్రెండ్స్. Wear the same outfit for a month or design a new outfit every day. డిజైనర్ కాబట్టి డైలీ ఒక అవుట్ఫిట్ ని డిజైన్ చేసి మనకు తగ్గట్టుగా వేసుకోవచ్చు స్టైల్. Wear the same outfit every time. నేను చాలా ఇష్టంగా వెతికి ఏదో ఒక్కటి కొంటాను వెతికి. నువ్వు డిజైన్ చేసుకోవాలరా. డిజైన్ వేరే వాళ్ళకి చేసి కాస్త చేసి పెడతాను. ఒకటే డ్రెస్ కూడా డైలీ వేసుకొని దాన్నే డిఫరెంట్ గా చేయడమే ఫ్యాషన్ డిజైన్. ఓ గుడ్. మా ప్రణయ ఏదైనా క్రియేటివ్ గా చెప్తుంది. థ్యాంక్ యూ కీర్తి. నెవర్ యూజ్ ఇన్స్టాగ్రామ్ అగైన్ ఆర్ నెవర్ డూ షాపింగ్ అగైన్. నెవర్ డూ ఇన్స్టాగ్రామ్ అగైన్. నెవర్ డూ ఇన్స్టాగ్రామ్ అగైన్. షాపింగ్ మాత్రం చేస్తూనే ఉంటాను. నేను రోజు ఎప్పుడు వెళ్ళినా షాపింగ్కి ఒక్కటే డ్రెస్ నేను ఇంకా కొనుక్కోను ఇయర్ అని చెప్తాను. బట్ ఎవ్రీ టైమ్ ఐ విల్ రిపీట్ దట్ ఓన్లీ. నాకు కూడా చాలా ఇష్టం షాపింగ్ అంటే. షాపింగ్ ఇస్ లైక్ థెరపీ. సో యా, నేను రెండు లేకపోతే ఉండలేను. సో రెండు. యా, నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇద్దరికి. ఫ్యాషన్ డిజైనింగ్ దగ్గర బ్లాక్ డ్రెస్ ఇస్ మ్యాండేటరీ ఆర్ నాట్? నాట్ మ్యాండేటరీ, మన ఇష్టం, అది ఏదైనా వేసుకోవచ్చు. బ్లాక్ డ్రెస్ నో నాట్ మ్యాండేటరీ. మనం కరెక్ట్. బట్ అందరు అనుకునేది ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర పక్కా బ్లాక్ డ్రెస్ ఉండాలి అని. మా దగ్గర అయితే బ్లాక్ డ్రెస్సే లేదు. బట్ వీఆర్ డూయింగ్ ద ఫ్యాషన్ డిజైనింగ్, వీ కెన్ హ్యాండిల్ దట్. బ్లాక్ డ్రెస్ ఉండాలని పక్కగా అలా ఏం లేదు. థ్యాంక్ యూ. Bye. Have a great day. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి. Keep waiting for more interesting videos. Yes. Okay. Bye bye. Bye bye. Bye.